వెల్కమ్ టు 8 PM బులెటిన్. జనవరి 17 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 17న ఉదయం 11:30 కొలువుదీరనున్న సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. 18న స్పీకర్ ఎన్నిక జరగనుండగా 19న సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. చివరిగా 20న గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పనున్న సభ అదే రోజు ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలపనుంది. తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ఏకాదశి శుభతిథి నాడు జనవరి 17న ఉదయం 11:30 తెలంగాణ రెండో శాసనసభ కొలువుదీరనుంది. జనవరి 17 నుంచి 20 వరకు మొత్తం 4 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన సమావేశం కానున్న శాసనసభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. మర్నాడు అంటే జనవరి 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. బీఎస్సీ సమావేశం నిర్వహించనున్న స్పీకర్ గవర్నర్ ప్రసంగంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక 19న అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పనున్న సభ అదే రోజు ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు అంటే జనవరి 16న ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ఎంపిక చేయడంతో ఆయనతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. వరుసగా 6 సార్లు శాసనసభకు ఎన్నికైన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు.